రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోనండి. ప్రతి జిల్లాలో గూడా సంబంధిత దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంకెళ్ళి ఈ విషయం పైన అవసరమైన వారు కనుక్కోండి. విజయనగరం జిల్లాలో ఈ నెల 30 వరకు జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు వికలాంగులకి మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోనండి. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనేసి విజయనగరం దివ్యాంగుల సంక్షేమ శాఖ వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 10,000 నుండి 5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి లోన్ పొందడానికి ఏ అర్హతలు ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికేటు ఉంటే సరిపోతుంది. యూడిఐడి కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. అట్లాగే ఈ యొక్క జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ వారు ఇచ్చే అప్లికేషన్ కూడా మీకు జిరాక్స్ షాపుల్లో దొరుకుతుంది. అలాగే 2 ఫోటోలు మీరు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఈ యొక్క లోన్ పొందాలంటే తప్పనిసరిగా ఎంప్లాయీ షూరిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎంప్లాయీ షూరిటీ లేకపోతే దివ్యాంగులకు ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు ఇవ్వడం జరగదు. కాబట్టి మీ యొక్క బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు కావలసిన వారిలో ఎవరైనా ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనీసం 5 ఏళ్ళు కాల వ్యవధి ఉంటే వాళ్ళకి 10,000 నుండి ₹1,00,000 వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 సంవత్సరాలు ఉద్యోగ రిటైర్మెంట్ వ్యవధి ఉంటే వారికి 5 లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. షూరిటీ పెట్టే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ యొక్క రూల్స్ వర్తిస్తాయి. 10 సంవత్సరాలు ఇంకా డ్యూటీ ఆయనకుంటే అలాంటి ఎంప్లాయీ షూరిటీ పెడితే 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. కేవలం 5 సంవత్సరాలే ఉద్యోగ పరిమితి ఉంటే వారికి ₹1,00,000 వరకు, వారు షూరిటీ పెడితే ₹1,00,000 వరకు ఆ దివ్యాంగుడు ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే మనకి ల్యాండ్ కానీ ఉంటే, లేకపోతే హౌస్ కానీ ఉంటే దాన్ని కూడా షూరిటీగా పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. అయితే దీనికి కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి దీనివలన దివ్యాంగులు లోన్ తీసుకున్న అంత వారికి సంతోషంగా అనిపించదు. ఎందుకంటే సుమారు ఈ యొక్క ల్యాండ్ పైన కానీ, హౌస్ పైన కానీ ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్ తీసుకుంటే సుమారు ₹15,000 దాకా ఇతర ఖర్చులు అయిపోతాయి. అయితే మార్ట్గేజ్ గురించి, ఇంకా వాళ్ళ తిరుగుల వీటి గురించి అయిపోతాయి. కాబట్టి నేను విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ప్రోత్సహించే విధానం ఏంటంటే ఎవరైనా
దివ్యాంగులు లోన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క పరిధిలో ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే వారి షూరిటీ తీసుకుంటే మంచిదనేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి విజయనగరం జిల్లాలో ఈ యొక్క ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు సుమారు 100 మంది దివ్యాంగులకు ఇవ్వడానికి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి చివరి తేదీ సెప్టెంబర్ 30 అంటున్నారు. కాబట్టి మీరు త్వరగా మీ నిర్ణయాన్ని తీసుకొని ఇంకా అనేకమైన వివరాల కోసం విజయనగరం దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.